అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం, ప్రతి అంగన్వాడీ సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ కోసం మన ఛానెల్‌లో వస్తున్న వీడియోస్‌ని లైక్ చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకెళ్తే ఎక్కడైనా ఒక అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్, ఆయా వారు చేసిన తప్పేమీ లేకున్నా గానీ వారిని అధికారులైతే అనేక విధాలుగా ఒత్తిడికి గురి చేసేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ మరి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులే మరి ఇలా కొన్ని మోసాలకి కొన్ని అవినీతికి పాల్పడడం మరి వారి పట్ల ఎవరు చర్య తీసుకోవాలి అనే అంశం మీద అయితే ఈ వీడియో చూద్దాం. ఇక మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక వివరాలకెళ్తే మహిళా శిశు సంక్షేమ శాఖలో కలకలం అంటూ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఈ న్యూస్ అయితే చూస్తున్నాం. చర్చనీయాంశంగా వరుస విచారణలు, బేటీ బచావో బేటీ పడావోలో నిగ్గుతేలని అక్రమాలు, తాజాగా అధికారుల వేధింపులపై ఫిర్యాదులు, అర్బన్ ప్రాజెక్టు ఆఫీసులో 2 రోజులుగా విచారణ, నిత్యం వార్తల్లో నిలుస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఇక అవినీతికి పెట్టింది పేరుగా మారిందన్న మహిళా శిశు సంక్షేమ శాఖ అవినీతికి పెట్టింది పేరుగా మారిందన్న ఆరోపణలు అయితే గతంలోనే వెలువెత్తాయి. మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం కోసం మరి వెచ్చించాల్సిన కోట్ల విలువైన సామాగ్రి, సరుకులు పక్కదారి పట్టాయని ఆరోపణలు అయితే వచ్చాయి కరీంనగర్ సంబంధించి. ఇక గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే పౌష్టికాహార సరుకులతో పాటు వాటి సరఫరాలోనూ అనేక అవకతవకలు జరిగాయనే ఆధారాలతో ఉన్న ఉన్నతాధికారులకు ఫిర్యాదులైతే అందాయి. వాటిపై సంబంధిత శాఖకు చెందిన పైస్థాయి అధికారులు విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామనడమే గాని అక్రమాల నిగ్గు తేల్చింది లేదనే విమర్శలైతే వస్తున్నాయి. అసలు ఉన్నతాధికారులకు నివేదికలు అందాయా? అందితే వాటిలో ఎలాంటి సమస్యలున్నాయి? మరి ఉంటే ఆ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, సిబ్బంది మరి రిటైర్మెంట్ అవుతున్నా కానీ ఇంకా విచారణలు కొనసాగిస్తున్నామని చెప్పేసి మరి దాని వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటో అని శాఖలోని ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విచారణ అటకెక్కినట్టేనా? కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావోలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాలు, అవినీతి ఇప్పటికీ ఎటూ తేలలేదంటే శాఖలో ఎంత నిర్లక్ష్యం రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవచ్చని ఇక్కడ కనపడుతుంది. ఈ కార్యక్రమం కింద బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ వారి సంక్షేమంపై పలు కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లాల్లో కరీంనగర్ జిల్లాకు సంబంధించి మొదట్లో ఏటా 15 లక్షలు, అనంతరం 30 లక్షలు విడుదల చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి ఈ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ తప్పుడు బిల్లులతో పక్కదారి పట్టించారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. 70% పైగా నిధులు ప్రచారానికే ఖర్చు చేసినట్లు అధికారులకు ఫిర్యాదులైతే వెళ్లాయి. మరి దీనిపై అధికారులు పలుసార్లు విచారణ జరిపారు. బాధ్యులైన అధికారులను విచారించారు. ఖర్చులకు సంబంధించిన ఆధారాలు, బిల్లులు సేకరించినట్లు మరి అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. లక్షల్లో నిధులు దుర్వినియోగమైనట్టు తేల్చి మరి నివేదికలైతే ఇచ్చారు. రికవరీకి సైతం ఆదేశించారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్లు మరి ఎలాంటి చర్యలు తీసుకున్న లేదని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. ఈ అవినీతిలో భాగస్వాములైన వారిలో ఒకరు తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోగా మరొకరు ఉద్యోగ విరమణ కూడా పొందినట్టు తెలుస్తోంది. మరో ముగ్గురులో ఒకరు ఉన్నత క్యాడర్లో, ఇద్దరు ఈ కింది స్థాయి జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి కేంద్ర మంత్రిగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ జోక్యం చేసుకున్న ఈ విచారణ కొలిక్కి రాలేదంటే అవినీతి ఎంత ఉందో అని ఇక్కడ న్యూస్ పేపర్లు అయితే చూస్తున్నాం. ఇక కమిషన్ల భాగోతంపై కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. కోడిగుడ్లు, కందిపప్పు నాణ్యమైనది మాత్రమే సరఫరా చేయాలి. అందుకు భిన్నంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకమైన తక్కువ గ్రేడ్ ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. వీటిపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసినా కానీ ఇలా అవకతవకలు జరగడం మాత్రం అన్యాయం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక 3 నెలల కింద విచారణ జరిపారు. ఈ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరి ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించి ఎవరి ద్వారా ఎవరికి కమిషన్లు అందుతున్నాయనేది కూడా సమగ్రమైన నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. అయినా ఈ అక్రమాల గుట్టు ఇప్పటివరకు వీడింది లేదని చెప్పేసి మరి ఎవరిపైన చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఇక్కడ తెలుస్తోంది. ఇక వేధింపులపై విచారణ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఓ పక్క అక్రమాలు, అవినీతి ఆరోపణల మాట కట్టుకుంటున్న మహిళా శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధుల శాఖలో తాజాగా ఉద్యోగుల వేధింపులు గోల కూడా తెరపైకి వచ్చింది. తమ శాఖ ఉన్నతాధికారులతో పాటు కొందరు మినిస్టీరియల్ ఉద్యోగులు తమను ఇష్టం వచ్చినట్టు వేధిస్తున్నారని, కార్యాలయానికి వస్తే గంటల తరబడి నిరీక్షించేలా చేస్తున్నారని, అంగన్వాడీ టీచర్ల యూనియన్ నాయకులకు ఇచ్చిన విలువ తమకు ఇవ్వడం లేదని శాఖలోని పలువురు సూపర్వైజర్లు, కింది స్థాయిలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు కమిషనరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కరీంనగర్లోని అర్బన్ ప్రాజెక్టు కార్యాలయంలో ఈ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మి విచారణ చేపట్టారు. ఈ విచారణ బుధవారం కూడా కొనసాగింది. శాఖలోని అధికారితో పాటు మినిస్టీరియల్ ఉద్యోగిపై 2 రోజులుగా జరుగుతున్న విచారణ శాఖలో కలకలం రేపింది. జిల్లాలోని 4 ప్రాజెక్టుల పరిధిలోని అధికారులు, సిబ్బంది, అనుబంధ విభాగాల ఉద్యోగులను సదరు అధికారి సుదీర్ఘంగా విచారించారు. ఆ శాఖ అనుబంధ విభాగాలైన తర్వాత డిహబ్, ఐసిడిఎస్, సఖీ, చిల్డ్రన్ హోమ్ సంబంధిత శాఖల అధికారులు,
సిబ్బందిని విచారించి ఆరోపణలకు అనుగుణంగా ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా సంక్షేమాధికారి, సీనియర్ అసిస్టెంట్లను కూడా విచారించి సంబంధిత వివరాలతో కూడిన నివేదికను డైరెక్టర్ శృతి ఓజాకు అందజేయనున్నట్టు ఉద్యోగులైతే పేర్కొంటున్నారు. అయితే ఈ విచారణ అయినా కొలిక్కి వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా లేదా ఉండవా, చర్యలు తీసుకోరా అనేటువంటి సందేహం అయితే కలుగుతుంది. మొదటి 2 విచారణల మాదిరిగానే అటకెక్కుతాయా అనే చర్చ అయితే మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఈ విధంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో వరుస విచారణలు కలకలం రేపుతున్నాయి. బేటీ బచావో బేటీ పడవాలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాల గుట్టు ఇంకా తేలకపోవడం, ఇదే విషయమై పదే పదే విచారణలు జరగడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఉద్యోగులను వేధిస్తున్నారని వరంగల్ ఆర్జేడీకి అందిన ఫిర్యాదుపై కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ కార్యాలయంలో 2 రోజులుగా విచారణ చేస్తుండగా శాఖలో విచారణలే కానీ చర్యలైతే లేవని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది. అందుకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాల గుట్టు ఇప్పటికీ వీడకపోవడమే నిదర్శనంగా చెప్పొచ్చని ఇక్కడ న్యూస్ పేపర్లో కీలకంగా చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ కేంద్రాలకు మరి నాణ్యమైన సరుకులు అందించాలి, టైం ప్రకారం అందించాలి, మరి అంగన్వాడీలకు ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. అంగన్వాడీలకు వచ్చే నిధులే చాలా తక్కువ, వచ్చిన నిధులనే మళ్ళీ గోల్మాల్ చేయడం ద్వారా మరి గ్రామ స్థాయిలో అంగన్వాడీ టీచర్ ఆయా అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలి, అంగన్వాడీలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, అంగన్వాడీ టీచర్లు ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయాలి, అంగన్వాడీ ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్లకు గ్రేడ్ 1 సూపర్వైజర్గా ఈ విధంగా ప్రమోషన్ ఇచ్చుకుంటూ తర్వాత తనిఖీలు మంచిగా అసలు ఎలాంటి పారదర్శకంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిధులైతే కేటాయించాలి. అంగన్వాడీ టీచర్ల ఆయాలు కూడా ప్రతి నెల మొదటి తేదీన జీతాలు వచ్చే విధంగా చూడాలి. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖలో అవినీతి లేకుండా సంబంధిత అధికారులందరూ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి, స్టేట్ స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు కూడా అవినీతి లేకుండా చూడాలి. తర్వాత అంగన్వాడీల అభివృద్ధికి ఎస్సీడీఎస్ అధికారులు కృషి చేయాలి. కానీ ఇలా అవినీతికి పాల్పడడం అన్యాయం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అంగన్వాడీ టీచర్ల ఆయాల పట్ల కూడా ఇక్కడ అధికారులు, తర్వాత కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, కొన్ని చోట్ల లబ్ధిదారులు అందరూ కూడా కొంతమంది ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఇక అంగన్వాడీ టీచర్లు ఆయాలు సక్రమంగా పనిచేసినా కానీ పనిచేయట్లేదని చెప్పేసి, ఫుడ్ సరిగా ఇవ్వడం లేదని, ప్రీ స్కూల్ సరిగా ఇవ్వడం లేదు, ఈ విధంగా వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ వారికి అరకర సౌకర్యాల వల్ల, తర్వాత ఇతర డిపార్ట్మెంట్ పనులు అప్పగించడం వల్ల వారు తమ యొక్క విధులు నిర్వర్తించలేకపోతున్నారు. ఇక తనిఖీల పేరుతో అధికారులు కూడా అప్పుడప్పుడు ఒత్తిడి చేస్తున్నారు. ఇలా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా స్వేచ్ఛనివ్వాలి. మహిళా శిశు సంక్షేమ శాఖలో కూడా అవినీతి లేకుండా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి. ఇక ప్రభుత్వం కూడా రాబోయే బడ్జెట్లో భారీ ఎత్తున అంగన్వాడీ వ్యవస్థకి, ఐసీడీఎస్ శాఖకి భారీ ఎత్తున నిధులు కేటాయించాలి. ఇక అంగన్వాడీ యూనియన్లు కూడా మరి ప్రభుత్వంతో చర్చలు జరిపి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరించాలి. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి ఇలాంటి అవినీతి పనులపై కూడా మరి ప్రభుత్వానికి వెంటనే తెలియజేసి అవినీతిని రూపుమాపే విధంగా కూడా అంగన్వాడీ యూనియన్లు కృషి చేయాలి. ఇక మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంగన్వాడీ యూనియన్లు బలోపేతమై ప్రభుత్వంతో సానుకూలంగా చర్చలు జరిపి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ ప్రభుత్వం చేత తమ యొక్క ఆర్థికేతర అంశాలన్నింటినీ కూడా తీర్చుకోవాలి. ఈ విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి ఈ న్యూస్ రావడం ఇది మాత్రం, ఎందుకంటే ఇలాంటి న్యూస్ రాకుండా అధికారులు కూడా మరి చర్యలు తీసుకోవాలి. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.